నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మార్చ్ 1 తారీఖు నుంచి మీనం రాశి వాళ్ళకి అసలు ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మీన రాశి వారికి ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క మీన రాశి. ఓకే. ఈ మీన రాశి గ్రహస్థితి చూస్తే జన్మస్థలంలో రాహు, శుక్రుడు, బుధుడు, శుక్రబుధులు వక్రై ఉన్నారు. తృతీయమందు గురువు, చతుర్థమందు కుజుడు వక్రి, సప్తమంలో కేతు, ద్వాదశంలో శని, తదుపరి రవి కూడా ద్వాదశం నుంచి జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా మీన రాశి వారికి జన్మస్థ రాహు కాబట్టి ఇది ఇప్పటివరకు కూడా ఏ పని మొదలుపెట్టినా అసంపూర్ణంగా ఉండడం, మధ్యస్థంలో ఆగిపోవటం జరుగుతుంది. శుక్రుడు నీచస్థితిలో ఉండడం వల్ల ఆనందం పడే సమయంలో కొంతవరకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. బుధుడు కూడా వక్రై ఉన్నాడు కాబట్టి 12లో వేళ తప్పిన భోజనాలు అనేకంగా ఉంటాయి. దీనివల్ల అజీర్ణమైనటువంటి వ్యవస్థలు, జీర్ణ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు జన్మస్థలంలో ఉండటం వల్ల కొంత ఆనందం అనేది కూడా ఉంటుంది. మళ్ళీ అనేక రకాలైనటువంటి జీవిత పరిణామంలో ఉండేటువంటి లక్షణాలంటే ఇప్పుడు కాలంలో చూస్తుంటాం యువత ఈ క్లబ్లు, పబ్బులు ఇవన్నీ జన్మంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి వాటికి అలవాటు పడే అవకాశం ఉంటుంది. తర్వాత తృతీయంలో గురువు ఉండటం వల్ల కొంత ప్రతికూలమైన అంశం, అందుకంటే దైవికమైన ఆరాధన వల్ల అది అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. తృతీయంలో గురువు అంటే వీళ్ళకి ఏంటంటే అన్నీ మనం బాగా చేసినా ఎక్కడో ఒక కించిత్ లోపం అనేది కనబడుతూ ఉంటుంది. తద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చతుర్థంలో కుజుడు వక్కరే ఉన్నాడు. ధైర్య సాహసే లక్ష్మి అంటారు. ధైర్యంతో ఏ పని చేసినా అది లక్ష్మీప్రదంగా, యోగప్రదంగా ఉంటుంది. కాబట్టి కుజుడు వక్కరే చతుర్థం ముందున్నా కానీ వీళ్ళకి ఆ ధైర్యంతో కూడుకున్న ఇది ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు కొంత గోచరిస్తున్నాయి. బ్లడ్కి సంబంధించి, భుజాలకు సంబంధించి కొద్దిగా అది చూసుకోవటం మంచిది. సప్తమంలో కేతు ఉండడం వల్ల మీరు మాట్లాడే మాట ఏదైతే ఉంటుందో అది అవతల మనిషికి సగంగా అర్థం చేసుకోవటం, తద్వారా అసలు మీరు అనుకున్నది ఒకటైతే అది ఇంకో విధంగా అర్థం చేసుకోవటం జరిగే అవకాశం ఉంటుంది. అట్లా కొన్ని కమ్యూనికేషన్ మిస్గ్యాప్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. ఈ ద్వాదశంలో శని ఉండటం వల్ల ఈ ఏలినాటి శని ప్రభావం వీరికి జరుగుతుంది, ప్రారంభమైంది ఆల్రెడీ. కాబట్టి ఇప్పటికీ వీళ్ళకి కొంత జాతక చక్రంలో శని యోగప్రదంగా ఉంటాడు. ఇక్కడ ఈ శని కూడా ఏమి చేయడు పెద్దగా. అవయోగంగా ఉంటే మాత్రం కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నూతన గృహప్రవేశాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి యోగప్రదంగా ఉంటాయి. తద్వారా రుణం తీసుకుంటారు. ఆ రుణాన్ని కట్టుకోవడానికి కొన్ని ఇబ్బందులు పడుతుంటారు, కానీ రుణాన్ని మొత్తానికి తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద శుక్రుడు, బుధుడు వీళ్ళకి అనుకూలంగా జన్మస్థానంలో ఉన్నా కూడా అనుకూల అంశాలుగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీన రాశి వారికి, వ్యాపారంలో ఉండేటువంటి వారికి వ్యాపారంలో కొన్ని లాభాలు తక్కువగా రావటం, మానసిక ఆందోళన, భయపడుతూ ఉండటం, ప్రతి విషయంలో భయం అనేది ఉండటం, అది కొద్ది ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి భయం అనేది వీడండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అన్ని సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేయమంటారు? నవగ్రహ ధాన్యదానాలు చేయటం, ఆదిత్య పాలన చేసుకోవటం, ధాన్యాలన్నీ కూడా ఆవుకి ఏ రోజు ఆ రోజు పెట్టుకోవటం, తర్వాత ప్రదక్షిణాలు చేయటం, 27 ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామికి ఆకుమాల కానీ వనమాల కానీ వేయటం వల్ల శీఘ్రంగా ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క మీన రాశి వారికి. ఓకే గురుగారు, అది ఏ కలర్ దుస్తులు ధరించమంటారు గురుగారు? ఈ చిత్రవర్ణమైనట్టు చాలా బాగుంటుందమ్మా. చిత్రవర్ణ దుస్తులు ధరించడం, ముఖ్యంగా వీళ్ళు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా వీరికి అనుకూలమైనటువంటి ఏంటంటే సోమవారం కానీ లేదా బుధవారం కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, తప్పకుండా. ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురువుగారు మీతో మాట్లాడతారు.